హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్. మన ఛానల్‌లో ఈరోజు రెసిపీ వచ్చి కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఈ సీజన్‌లో కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి పెట్టుకొని తింటే ఉంటుందండి, స్వర్గం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని నేను ఒక 3 కొత్తిమీర కట్టలు అండ్ 6 టమాటీలు తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసేసాను వీడియోలో చూపించినట్టు. శుభ్రం చేసిన తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని చూపిస్తున్నాను కదా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అండ్ మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకున్నాను. అది వేగిపోయిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. సేమ్ అదే కళాయిలో మనం కడిగి శుభ్రం చేసుకొని తురుముకొని పెట్టుకున్న టమాటీ, కొత్తిమీర 2 కూడా అదే కళాయిలో వేసి మూత పెట్టిస్తే దగ్గరికి బాగా మగ్గిపోద్దండి. అది మగ్గేలోపు మనం ఈ శనగపప్పు అవి వేపుకున్నాం కదా, పచ్చిమిర్చి అది ఒకసారి గ్రైండర్ చేసుకుంటే ఈ లోపల ఇది కూడా మగ్గిపోద్ది కదా. ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అండి. చాలా చాలా టేస్టీగా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఆ కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ సీజన్లో కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మన ఛానల్లో నెక్స్ట్ రెసిపీ వచ్చి చేపలు ఎలాగా చేస్తారనేది కూడా చూద్దాం. బాయ్ బాయ్.